అమెరికాని బ్రహ్మోస్ తాకుతుందా? బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రాన్ని ఉద్దేశించి పెట్టింది. అంటే బ్రహ్మాస్త్రం అనేది నీళ్లలో ఉన్న, గాలిలో ఉన్న, భూమిలో ఉన్న, ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ మూలున్నా వెంటాడి వేటాడి చంపుతుంది అనేది ఆనాటి రామాయణ మహాభారతాల్లో చెప్పబడినటువంటిది. బ్రహ్మాస్త్రం యొక్క శక్తి 3 లోకాలలో ఎక్కడికైనా సరే వెళ్ళి చంపుతుందని. అందుకని బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. మన దగ్గర నుంచి భూమి మీద నుంచి గాలిలోకి, భూమి మీద నుంచి నీళ్లలోకి, నీళ్ల నుంచి భూమి మీదకి, నీళ్ల నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమి మీదకి, ఆకాశం నుంచి నీళ్ల మీదకి, ఇట్లాగ దేంట్లోనైనా ప్రయోగించగలిగినటువంటి. ఇప్పుడు దాని లేటెస్ట్ కెపాసిటీ 1500 కిలోమీటర్ల రేంజ్లో 12,144 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళేటటువంటి రూట్కి డెవలప్ చేశారట. ఢిల్లీ నుంచి వాషింగ్టన్కి ఇది గంటలో చేరుకోగలిగేటటువంటి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్ LRASHM 2023 నవంబర్ 16 DRDO విజయవంతంగా పరీక్షించింది. తాజాగా మరోసారి సత్తా చూపించింది. ధ్వని కన్నా 10 రెట్లు అంటే సెకన్కి 3.37 కిలోమీటర్లు వెళ్ళగలదన్నటువంటి తేల్చారు. ముంబై నుంచి కరాచీకి 5 నిమిషాల్లో వెళ్ళేటటువంటిది. చైనా అమెరికాల కంటే కూడా బెస్ట్ వెపన్ అన్నటువంటిది ఇప్పుడు ఐడెంటిఫై అయింది. ఇక దీన్ని డెవలప్ చేసి ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.